హాయ్ అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ అనేటటువంటిది మనకి నెక్స్ట్ మంత్లో మ్యాక్సిమం రావచ్చు. సో వచ్చినప్పుడు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మనం స్కూల్స్ అనేటటువంటివి సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఆ స్కూల్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ స్కూల్స్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేటటువంటిది మనకి ఎలా తెలుస్తుంది ఎలా తెలుసుకోవాలి అన్న దాని గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో అయితే ఎప్పుడైనా ఈ కౌన్సిలింగ్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ ఏంటంటే జాగ్రత్త చూడండి, AISSAC అనే వెబ్సైట్ని మనం ఇప్పుడు కూడా విజిట్ చేయాలండి. ఈ కౌన్సిలింగ్ కోసం మనం ఇలా క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా డిస్ప్లే అవుతుంది. అందులో ఫస్ట్ వెబ్సైట్ మీద మనం క్లిక్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకే, సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కౌన్సిలింగ్కి అప్లై అవ్వాలి అంటే ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఈ కౌన్సిలింగ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిజిస్ట్రేషన్ అనేటటువంటిది చేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా న్యూ రిజిస్ట్రేషన్ అనేటటువంటిది. సో ఇది మీ అందరికీ తెలిసిన విషయమే, ఆల్రెడీ నేను దాని గురించి వీడియో కూడా చేశాను. సో ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళే మనం ఈ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతాము. ఓకేనా, సో ఈ కౌన్సిలింగ్కి మనం పార్టిసిపేట్ చేస్తేనే మనం ఏదో ఒక సైనిక్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి అవుతుంది. ఓకే, సో మా వాడికి ఎక్కువ స్కోర్ వచ్చింది కదా నేను వెళ్ళి సైనిక్ స్కూల్లో జాయిన్ అయిపోతాను అంటే అవ్వదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ కౌన్సిలింగ్ కూడా మనం పార్టిసిపేట్ చేయాలి. ఓకే, సో ఇలా పార్టిసిపేట్ చేస్తేనే వాడు మనకి ఏదో ఒక స్కూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు వచ్చినటువంటి స్కోర్కి ఆ స్కూల్లో ఉన్న కట్ ఆఫ్కి మ్యాచ్ అయితే వాడు సెలెక్ట్ చేసి ఏదో ఒక స్కూల్కి మనల్ని అనేటటువంటిది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో అయితే ఆ స్కూల్స్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ స్కూల్స్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అన్నది ఇప్పుడు నేను చెప్తాను జాగ్రత్త. సో అయితే ముందుగా మీరు మాత్రం రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. మనకి ఇంకా టైం అనేటటువంటిది దగ్గర పడుతుంది. ఓకేనా, చూసుకోండి మనకి 22తో లాస్ట్ డేట్. క్లియర్ ఎవ్రీవన్? అయితే నేను ఇప్పుడు చెప్పేది స్కూల్స్ గురించి కాబట్టి ఏ స్కూల్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, అందులో మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఇది మనం తెలుసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్కూల్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత జాగ్రత్త చూడండి, సీట్ మ్యాట్రిక్స్ ఏంటండి, సీట్ మ్యాట్రిక్స్ పైన మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి క్లాస్ 6 అని ఉంది, ఇక్కడ క్లాస్ 9 అని ఉంది. సో మీరు ఏ క్లాసో చూసుకోండి. మీ బాబు క్లాస్ 6కి రాస్తే 6th పైన క్లిక్ చేయండి. ఒకవేళ క్లాస్ 9థ్కి రాస్తే 9 పైన క్లిక్ చేయాలి. ఓకే, సో నేను ప్రజెంట్ ఫస్ట్ 6th గురించి వస్తాను. 6 పైన నేను క్లిక్ చేశాను. నెక్స్ట్ స్కూల్ టైపు ఇలా క్లిక్ చేస్తే మనకి 2 డిస్ప్లే అవుతాయి, సైనిక్ స్కూల్స్, న్యూ సైనిక్ స్కూల్స్. సైనిక్ స్కూల్స్ అంటే ఏంటి సార్ అని మీకు డౌట్ రావచ్చు. సైనిక్ స్కూల్స్ అంటే మనకి ఓల్డ్ సైనిక్ స్కూల్స్ అనమాట. ఓకేనా, మనకి చూసారా నెక్స్ట్ వాడు క్లిక్ ఇచ్చాడు, న్యూ సైనిక్ స్కూల్స్ అని ఇచ్చాడు. ఓకే, న్యూ సైనిక్ స్కూల్స్. సైనిక్ స్కూల్స్ అంటే ఓల్డ్ సైనిక్ స్కూల్స్. అందరికీ కూడా ఓల్డ్ సైనిక్ స్కూల్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి సో నేను దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లియర్? సో ఓల్డ్ సైనిక్ స్కూల్ మీద క్లిక్ చేసిన తర్వాత సర్చ్ పైన క్లిక్ చేస్తే మనం ఇలా పైకి స్క్రోల్ చేసినట్టయితే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు నేను చూడండి ఒక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇలా డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు 2 కనిపిస్తున్నాయి కదా చూడండి. ఫస్ట్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సీరియల్ నెంబర్, స్కూల్ నేము, స్కూల్ సెటప్ అండ్ స్టేట్ అండ్ క్లాసు, జెండర్లో మళ్ళీ కేటగిరీ వైజ్. ఓకే, కేటగిరీ వైజ్ మళ్ళీ ఇక్కడ చూడండి 2 ఉన్నాయి. ఇదంతా కూడా ఓబీసీలోకి వస్తుంది చూసారా. ఇదేముంచి హోమ్, ఇదేముంచి అదర్ స్టేట్. ఓకే, అదర్ ఏంటి, హోమ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ డిఫరెన్స్ తెలియాలి. హోమ్ ఏంటి, అదర్ ఏంటి? హోమ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ అని ఉన్నాయి ఇక్కడ స్కూల్స్. చూడండి కలికిరి మన ఆంధ్రప్రదేశ్లో ఉంది, కోరుకొండ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. మనం ఇప్పుడు కోరుకొండ కానీ కలికిరి కానీ అప్లై చేస్తే మన హోమ్ స్టేట్ కిందే వస్తాం. ఓకేనా, సో ఈ 2 స్కూల్స్ కూడాను మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి కాబట్టి మనం హోమ్ స్టేట్ అంటాము. ఒకవేళ నువ్వు అలా కాకుండా ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ అని చూడండి, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఈస్ట్ సియాంగ్ అనే స్కూల్కి కానీ నువ్వు అప్లై చేస్తే అప్పుడు నువ్వు అక్కడ హోమ్ స్టేట్ కింద రావు, ఆ స్టేట్కి నువ్వు అదర్ స్టేట్ కింద వస్తావు. ఓకేనా, ఎవరైనా మన స్టేట్కి అంటే మన స్టేట్ ఉంది పక్కన తెలంగాణ వాళ్ళు కోరుకొండకి అప్లై చేస్తే వాళ్ళకి ఈ యొక్క కోరుకొండ అనేది అదర్ స్టేట్ కింద వస్తుంది. ఓకేనా, సో అలా మనం కూడా పక్కనటువంటి తమిళనాడు కానీ లేదా ఇలా అరుణాచల్ ప్రదేశ్ కానీ అప్లై చేస్తే మనం ఆ స్కూల్స్లో ఎన్ని సీట్స్ ఉన్నాయో చూసుకోవాలనుకుంటే, సపోజ్ నేను అరుణాచల్ ప్రదేశ్ చిత్రం చూడండి, అరుణాచల్ ప్రదేశ్లో మనం ఎన్ని సీట్స్ ఉన్నాయో చూసుకోవాలనుకుంటే మీరు అదర్ అని ఎక్కడైతే ఉందో అదర్లో చూసుకోవాలి. అదర్లోని కూడా మీ కేటగిరీ ఏంటో మీరు చూసుకోవాలి. ఓకేనా, క్లియర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కోరుకొండ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కోరుకొండ కలికిరి గురించి
కోరుకొండ కలికిరి అనేది మన హోమ్ స్టేట్ కాబట్టి కలికిరి అనేటటువంటిది రెసిడెన్షియల్ అండి, అంటే అక్కడ హాస్టల్ ఉంటుంది. ఓకే, ఆ విషయం మీకు తెలిసిందే కదా. కలికిరిలో ఎన్ని సీట్స్ ఉన్నాయంటే టోటల్గా చూద్దాం. కలికిరి సైనిక్ స్కూల్లో టోటల్ 95 సీట్స్ ఉన్నాయండి. ఎన్ని సీట్స్ ఉన్నాయి? 95 సీట్స్. సో 95 సీట్స్లో మీ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి అన్నది మనం తెలుసుకోవాలి. ఓకేనా, చూద్దాం. సో ఇక్కడ మన హోమ్ స్టేట్ కింద వస్తాం కాబట్టి హోమ్ స్టేట్లో చూద్దాం. ఒకవేళ మీరు ఎస్సీయా అయితే మీకు 10 సీట్సే ఉన్నాయి. ఓకే, హోమ్ స్టేట్లో మీరు కలికిరికి అప్లై చేయాలనుకుంటే కలికిరిలో 10 సీట్స్ ఉన్నాయి. ఎస్టీయా ఓకే 4 సీట్స్ ఉన్నాయి. ఓబీసీయా 18 సీట్స్ ఉన్నాయి. ఓబీసీ కేటగిరీకి ఎన్ని సీట్స్ ఉన్నాయండి? 18 సీట్స్. ఓకే, ఒకవేళ మీరు జనరలా అయితే 26. జనరల్ అంటే తెలుసు కదా, సో ఇంక వాళ్ళకి రిజర్వేషన్ ఏమి ఉండదు, వాళ్ళు జనరల్కైనా వస్తారు, వాళ్ళకి 26 సీట్స్. ఓకే, నెక్స్ట్ హోమ్ డిఫెన్స్ వాళ్ళకైతే ఉన్నటువంటి సీట్స్ ఏంటంటే 8 సీట్స్. క్లియర్? సో ఇవి మీకు అర్థమవుతుంది కదండి ఇవి. ఒకవేళ మీరు అదర్ స్టేట్ అనుకోండి, మనకి ఇప్పుడు కలికిరి అదర్ స్టేట్ రాదు కాబట్టి మనం ఇంక వీటికి ఏమీ మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, అదే ఒకవేళ మనం నెక్స్ట్ కోరుకొండ తీసుకున్నాం అనుకోండి, కోరుకొండలో అయితే చూడండి 8, 4, 15, 22, 6. సో మనకి ఇంతే ఇలా చూసుకోవాలి. అదే గర్ల్స్కి అయితే ఇంక ఏ కేటగిరీ అయినా సరే సేమ్, ఓన్లీ 1 సీటే. ఎస్సీకి అయినా 1, ఎస్టీకి అయినా 1, ఓబీసీకి అయినా 1, జనరల్కైనా 1, డిఫెన్స్కైనా 1. ఓకేనా, ఎవరికైనా సరే 1 సీట్సే. క్లియర్? సో మీకు అర్థమైంది కదా. సో ఇది మీరు ఈ విధంగా సీట్ మ్యాట్రిక్స్ అనేటటువంటి చెక్ చేసుకోవాలి. క్లియర్? ఈ సీట్ మ్యాట్రిక్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఈ కౌన్సిలింగ్ అనేటటువంటిది జరిగేటప్పుడు ఈ సీట్ మ్యాట్రిక్స్ చూసే మీరు స్కూల్స్ లిస్ట్ అనేటటువంటిది ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, అది బట్టి జాగ్రత్త చూసుకోండి. ఒకవేళ అరుణాచల్ ప్రదేశ్ చెప్తున్నాను మీరు మన స్టేట్తో పాటు పక్క స్కూల్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ స్కూల్స్కి మనం అప్లై చేసుకోవాలి అని మీకు ఒక ప్లానింగ్ ఉంటుంది. కాబట్టి సో అలా నా ప్లానింగ్లో అరుణాచల్ ప్రదేశ్ స్కూల్ ఉంది. ఓకే, అరుణాచల్ ప్రదేశ్ ఉంది. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నేను అప్లై చేయాలంటే ఇందులో సీట్స్ మనకు ఉన్నాయా లేవా అనేది నేను చూసుకుంటాను. మన క్యాస్ట్ ఏంటి, మన రిజర్వేషన్ ఏంటి, లేదా జనరల్లో ఎన్ని ఉన్నాయి, మన రిజర్వేషన్లు ఎన్ని ఉన్నాయి, జనరల్ ఎన్ని ఉన్నాయి సీట్స్ చూసి ఆ వేకెన్సీ బట్టి నాకు వచ్చినటువంటి స్కోర్ బట్టి నేను కంపేర్ చేసుకొని ఆ స్కూల్కి నేను ఈ కౌన్సిలింగ్లో యాడ్ చేయాలా వద్దని నేను చూసుకుంటానండి. ఓకేనా, ప్రయారిటీ ఇవ్వాలా వద్దని చూసుకుంటాను. ఒకవేళ నేను అరుణాచల్ ప్రదేశ్లో నేను చూసుకుంటే అదర్ స్టేట్ కాబట్టి అదర్ స్టేట్లో ఇక్కడ చూడండి ఎస్సీకి 4 ఉన్నాయి, ఎస్టీకి 1 ఉంది, ఓబీసీకి 7, ఇక్కడైతే 10, ఇక్కడైతే 3. ఓకే, సో ఇందులో నేను ఏ కేటగిరీయో అది నేను చూసుకుంటాను. సపోజ్ ఒకవేళ నేను ఈ కేటగిరీ అయితే ఇక్కడ 4 ఉన్నాయి, నాకు వచ్చినటువంటి స్కోర్కి వస్తుందో రాదో నేను చెక్ చేసుకుంటాను. లేదు ఒకవేళ నేను ఈ కేటగిరీ అయితే ఇక్కడ ఎన్ని ఉన్నాయి సీట్స్ చూసుకుంటాను, ఓన్లీ 1 ఉంది అంటే కొంచెం టఫ్ కాంపిటీషనే. ఇక్కడైతే 7 సీట్స్ ఉన్నాయి అంటే ఓకే ఇది బాగానే ఉంది, అంటే ఈ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓకే వాళ్ళకి బాగానే ఉంది. సో ఈ స్కూల్కి మనం ప్రయారిటీ తీసుకోవచ్చు. క్లియర్? సో ఇక్కడ జనరల్ జనరల్ అయితే 10 ఉన్నాయి, డిఫెన్స్లో అయితే 3 ఉన్నాయి. ఓకేనా, సో ఇలా మీరు ఈ సీట్ మ్యాట్రిక్స్ చూసుకొని మీరు అనేది ఆ స్కూల్ యొక్క లిస్ట్ అనేటటువంటిది ఇది తయారు చేసుకోవాలి. ఓకేనా, అందరికీ అర్థమైంది అనుకుంటాను చెప్పింది నేను. సో ఇది సో అదే ఒకవేళ 9th క్లాస్ 9th క్లాస్ కూడా సేమ్ అండి. సో 9th క్లాస్కి అయితే 6th క్లాస్లో ఉన్నన్ని సీట్స్ ఉండవు. ఓకేనా, సో 9th క్లాస్లో చాలా సీట్స్ తక్కువ ఉంటాయి. మీరు ఏ స్కూల్కి అప్లై చేద్దాం అనుకుంటే సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్కూల్ సీట్ మ్యాట్రిక్స్ మట్టుకి 100% చెక్ చేసుకొని ఆ యొక్క స్కూల్లో మీ యొక్క రిజర్వేషన్కి సీట్స్ ఉన్నాయా లేవా అన్నది చెక్ చేసుకుని ఆ స్కూల్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రయారిటీ ఇవ్వాలి. ఓకేనా, చూడండి మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను ఎలా అనేది. సపోజ్ ఇప్పుడు నేను ఫస్ట్ స్కూల్ మన కలికిరి కాబట్టి ఆంధ్రప్రదేశ్లోది, ఇక్కడ ఒక చూద్దాం వాటి క్లియర్గా చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హోమ్ స్టేట్కి ఎలిజిబుల్ అవుతాం. హోమ్ స్టేట్లో ఒకవేళ మన మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఎస్సీ కానీ ఎస్సీ విద్యార్థి కానీ ఎవరైనా ఎగ్జామ్ రాసినట్టయితే అక్కడ చూడండి కలికిరిలో ఎస్సీలో సీట్స్ ఏమీ లేవు వాళ్ళకి. ఓకే, ఎస్సీలో సీట్స్ ఏమీ వాళ్ళకి లేవు అంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ పెట్టినా వస్తుందా రాదా అంటే మనం చెప్పలేము. వాళ్ళకి బై లాక్ ఎక్కువ స్కోర్ వస్తే జనరల్లో సీట్ రావాలి, ఎక్కువ స్కోర్ వస్తే జనరల్లో సెలెక్ట్ అవ్వాలి. ఒకవేళ స్కోర్ కానీ ఎక్కువ రాలేదనుకోండి
ఇక్కడ చూసారా ఎస్సీకి సీట్ లేదు అంటే ఇంక వీడికి ఇంకే స్కూల్లో సీట్ రాదని మనం అనుకోవాలి. ఓకేనా. ఎస్టీకి కూడా సీట్స్ లేవు, 0. వీళ్ళైతే టాప్లోనైనా ఉండాలి లేదా ఈ స్కూల్కి అప్లై చేయడం మానేయాలి, ఎందుకంటే అక్కడ సీట్స్ లేవు కదా. అది జాగ్రత్తగా. ఇక్కడ సపోజ్ ఓబీసీ ఉన్నాడు, ఎస్ వీటికి కొంచెం ఓప్స్ పెట్టుకోవచ్చు. 2 సీట్సే ఉన్నాయి ఓబీసీ కేటగిరీకి. ఈ 2 సీట్స్ ఎంటైర్ మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి చూస్తారండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఒక 20,000 మెంబర్స్ రాస్తే ఆ 20,000 మెంబర్స్లో మీ వార్డ్ స్కోరే టాప్ ఉండాలి. మీ వార్డ్ స్కోర్ టాప్ ఉంటేనే అప్పుడు మనకి కలికిరిలో ఏమైనా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇంకా ఎక్కువగా టాప్ ఉంటే జనరల్లోనే తీసేసుకుంటాడు. అలాగే డిఫెన్స్కి అయితే 1 సీట్ మాత్రమే ఉంది. డిఫెన్స్కి ఎన్ని సీట్స్ ఉన్నాయండి? ఓన్లీ 1 సీట్ మాత్రమే ఉంది. క్లియర్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మన కోరుకొండ. ఇప్పుడు నేను మాట్లాడేది ఎస్సీకి 1 సీటు, ఎస్టీకి 1 సీటు, ఓబీసీకి 1 సీట్స్. ఇక్కడ చూడండి జనరల్లో అయితే చాలా ఎక్కువ సీట్స్ ఉన్నాయి, 10 సీట్స్ ఉన్నాయి జనరల్లో. ఓకే. నెక్స్ట్ డిఫెన్స్లో అయితే 2 సీట్స్ ఉన్నాయి. సో వీటికి మనం చూసుకోవాలి. ఓకేనా. సో ఈ రెండింటితో పాటు మనం అదర్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి అదర్ స్టేట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే కొంచెం జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోవాలండి. సో ఇప్పుడు దాని గురించి చెప్తున్నాను, జాగ్రత్త చూడండి. ఇప్పుడు మనం అరుణాచల్ ప్రదేశ్ చూద్దాం. సో మనం ఏంటంటే అన్ని స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఏ స్కూల్స్లో ఎక్కువ వేకెన్సీ ఉన్నాయో ఫస్ట్ ప్రయారిటీ మనం అవి ఇచ్చుకుంటాం, అవునా కదా. సో అలా ఒకవేళ నేను అరుణాచల్ ప్రదేశ్ ఇద్దాం అనుకున్నాను. నేను అరుణాచల్ ప్రదేశ్లో బాయ్స్కి ఇద్దాం అనుకుంటే అరుణాచల్ ప్రదేశ్ అనేటటువంటిది మనకి అదర్ స్టేట్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడి నుంచి చూసుకోవాలి. ఓకేనా. సో ఇది మనం చూడండి క్లియర్ కనిపిస్తుంది కదా, అదర్ స్టేట్ అంటే మనం ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ అనేటటువంటిది మనం చూసుకుంటే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మనం ఎక్కడ ఎలిజిబుల్ అవుతాం. ఇందులో ఇక్కడ నువ్వు 2 చూసుకోవాలి, నీ క్యాస్ట్ ఏంటి, నెక్స్ట్ జనరల్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఎస్సీ విద్యార్థికి అయితే అరుణాచల్ ప్రదేశ్ స్కూల్కి అప్లై చేయాలా వద్దా అంటే చేయొచ్చండి, 1 సీట్ ఉంది కాబట్టి. ఓకే. లేదు అవి ఒకవేళ ఎస్టీ అయితే వాళ్ళకి సీట్సే లేవు, అలాంటి వాళ్ళు ఈ స్కూల్కి పెట్టారనుకోండి కష్టం, రావడానికి ఛాన్స్ అయితే మటుకు లేదు. ఒకవేళ రావాలి అని అనుకుంటే జనరల్లో ఏమైనా సీట్స్ ఉండాలి. జనరల్లో ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 1 సీట్ ఉంది. సో మరి జనరల్లో రావాలి అంటే కొంచెం స్కోర్ ఎక్కువే రావాలి ఆ విద్యార్థికి. ఓకే. సో ఒకవేళ జనరల్లోని లేవు, ఎస్టీలోని లేవు, ఇంకా అసలు కంప్లీట్గా ఇంక నువ్వు ఈ స్కూల్ లిస్టులోని యాడ్ చేసుకోవడం వేస్ట్. ఇంక ఈ స్కూల్ ఎక్కడ లాస్ట్ వదిలేయాలి, ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటుంది. ఫస్ట్ నువ్వు స్కూల్స్లో ఏ స్కూల్ అయితే సీట్స్ ఎక్కువ ఖాళీ అయినా దానికే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఓకేనా. ఆల్రెడీ మీరు ఈ సీట్ మ్యాట్రిక్స్ చూసుకొని ఈ సీట్ మ్యాట్రిక్స్ చూసుకొని మీ అందరూ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. రేపు పొద్దున్న కౌన్సిలింగ్ వచ్చిన వెంటనే మీరు ఆ విధంగా స్కూల్స్ పెట్టుకోవాలి. ఓకేనా. అప్పుడు మళ్ళీ నాకు వీడియో చేస్తాను, కావాలంటే మీకు చూపిస్తాను. బట్ ఒకసారి మీరు ఈ సీట్ మ్యాట్రిక్స్ చూసుకోండి మట్టుకి ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి, ఏ స్కూల్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ ఏ స్కూల్కి ఇవ్వాలి, సెకండ్ ఏ స్కూల్కి ఇవ్వాలని. ఓకేనా. అది మళ్ళీ జాగ్రత్త చూసుకోండి. ఇది కదా మనం మాట్లాడి. ఓకే. సో అలా మనం చూసుకున్నప్పుడైతే ఓబీసీకి అయితే 1 సీట్ ఉంది, అన్రిజర్వ్డ్కి అయితే 1, డిఫెన్స్కి 1. సో ఈ విధంగా సీట్స్ అనేటటువంటివి వాడు ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఒకవేళ ఇంకొక స్టేట్ నువ్వు ఒకవేళ అస్సాం చూసుకుందాం అనుకుంటే అస్సాంలో గర్ల్స్ అండ్ బాయ్స్ చూద్దాం. గర్ల్స్కి ఇక్కడ 0 గర్ల్స్కి సీట్లు లేవు 8th క్లాస్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. సారీ మన అదర్ స్టేట్గా చూసుకోవాలి, నేను హోమ్ చూస్తాను. సో అదర్ స్టేట్ కాబట్టి ఇక్కడ చూసారా అదర్ స్టేట్లో సీట్స్ లేవు. ఓబీసీ వాళ్ళకి 1 సీట్ ఉంది, అన్రిజర్వ్డ్లో 1 సీట్ ఉంది, డిఫెన్స్లో కూడా లేవు. ఇది ఇక్కడైతే ఏకంగా బాయ్స్కి చూడండి ఏ స్టేట్ ఇది, అస్సాంలో బాయ్స్కి అదర్ స్టేట్లో చూసుకుంటే అన్రిజర్వ్డ్లో అసలు సీటే లేదు, ఓబీసీలో కూడా లేదు, ఎస్టీలో కూడా లేదు, ఎస్సీలో కూడా లేదు. అంటే ఇంకా ఈ 4 కేటగిరీస్ వాళ్ళు కూడా ఇంక ఈ స్కూల్ని అసలు మనం సెలెక్ట్ చేసుకోకూడదు. అక్కడ సీట్స్ లేవు కాబట్టి నువ్వు అప్లై చేసినా నీకు సీట్ రాలేదనే వస్తుంది. ఓకే. ఇంక అసలు ఇంక ఈ స్కూల్ నువ్వు సెలెక్ట్ చేసుకోవడం వేస్ట్.
మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. సో ఇంక ఈ స్కూల్ మనం ఎవరు అప్లై చేసుకోవాలి సార్? ఇక్కడ ఒకటే సీట్ ఉంది అదర్ స్టేట్ వాళ్ళకి, అది ఎవరంటే డిఫెన్స్ వాళ్ళు. ఎవరైనా డిఫెన్స్ స్టూడెంట్ ఉంటే వాళ్ళు ఈ స్కూల్కి ప్రయారిటీ ఇచ్చుకోవచ్చు. అది కూడా ఒకే సీట్ ఉందండి, సో జాగ్రత్త చూసుకోవాలి అది. సో ఈ విధంగా మీరు అన్ని స్కూల్స్ కూడాను చెక్ చేసుకోండి. మనకి అంటే 33 స్కూల్స్ ఉంటాయండి, 33 స్కూల్స్ ఉంటాయి. మీరు 33 స్కూల్స్ని కూడాను చూసుకోవచ్చు. ఇలా 33 స్కూల్స్ ఉన్నాయి. 33 స్కూల్స్ యొక్క లిస్ట్ రాసుకోండి. ఏ స్కూల్లో అయితే మీ బాబు కేటగిరీ బట్టి ఏ స్కూల్లో అయితే ఎక్కువ సీట్స్ ఉన్నాయో అది కొంచెం ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి. సో అలా ఏ స్కూల్లో అయితే సీట్స్ తక్కువ ఎలా మనకి డిసెండింగ్ ఆర్డర్లో ప్రయారిటీ రాసుకుంటూ రావాలి. ఓకేనా? డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నుంచి చిన్న వరకు. ఓకేనా? ఏ స్కూల్ అయితే ఎక్కువ సీట్స్ ఉన్నాయో అది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, అలా తగ్గించుకుంటూ రావాలి. ఓకేనా? సో మీరు ఆ విధంగా చూసుకొని స్కూల్స్ ప్రయారిటీ అనేది తీసుకొని ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా లిస్ట్ మట్టి కన్ఫామ్గా తయారు చేసుకోవాలి. దాంతోపాటు 6th క్లాస్ వాళ్ళైతే ఎక్కువ సీట్స్ ఖాళీగా ఉంటాయి కాబట్టి మీరు ఇక్కడ ఒకటి చూసుకోవాలి. ఇక్కడ స్కూల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఈ స్కూల్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసి మీరు లిస్ట్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సైనిక్ స్కూల్కి ఎందుకు వెళ్తున్నాం అనే విషయం ఒకసారి గుర్తుపెట్టుకొని స్కూల్స్ లిస్ట్ తయారు చేసుకోండి. మనం దేని గురించి వెళ్తున్నాము అంటే మనకు తెలుసు డిసిప్లిన్ అంటాము. ఓకే, డన్, రైట్. బట్ డిసిప్లిన్ ఒకదాని గురించి వెళ్తే మన లోకల్ స్కూల్స్ కూడా పర్వాలేదు కొన్ని. బట్ దాంతోపాటు ఎన్డీఏ అనేటటువంటిది ఒకటి ఉంది కదా, సో ఎన్డీఏ గురించి కూడా మనం ఫోకస్ చేయాలి. ఓకే, సో మనకి ఎన్డీఏ అనేటటువంటిది మనం ఒక స్కూల్ పెట్టామంటే ఆ స్కూల్లో ఇది వరకు ఎంతమంది ఎన్డీఏకి వెళ్ళారు అనేటటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. ఓకేనా? మన కోరుకొండ ఉంది, సో ఎన్డీఏకి చాలా బాగా తయారు చేస్తున్నారు. కల్కిరి ఉంది, ఎస్, దట్ ఈస్ ఆల్సో ఎక్సలెంట్. మరి అదర్ స్టేట్లో ఉన్నాయి, ఒడిశాలో ఉన్నాయి, భువనేశ్వర్లో ఉన్నాయి. సో ఇవన్నీ మనం చూసుకోవాలి కదా. సో ఆ స్కూల్కే ఎందుకు పెట్టుకోవాలి అంటే మీ దగ్గర ప్రాపర్ రీజన్ ఉండాలి. సో ఆ స్కూల్లో ఓకే ఎన్డీఏకి బాగానే ప్రిపేర్ అవుతున్నారు, చాలామంది సెలెక్ట్ అయ్యారు, సో లాస్ట్ ఇయర్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు. సో ఇవన్నీ చూసుకొని 6th క్లాస్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో అవన్నీ చూసుకొని ఒక సీట్ మ్యాట్రిక్స్ అనేటటువంటి తయారు చేసుకోండి. క్లియర్? సో సపోజ్కి ఇప్పుడు నేను కోరుకొండ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి అంటాను. ఎందుకు అని మీరు నన్ను క్వశ్చన్ వేయచ్చు. డెఫినెట్గా నేనైతే ఆన్సర్ ఇదే ఇస్తాను. ఎందుకంటే ఆ స్కూల్ నుంచి ఎక్కువ మంది ఎన్డీఏకి సెలెక్ట్ అవుతున్నారు కాబట్టి. ఓకేనా? సో మన కల్కిరి ఉంది, కల్కిరి ఆల్సో బెస్ట్, కల్కిరి నుంచి కూడా సెలెక్ట్ అయ్యారు. సో ఇలా కొన్ని స్కూల్స్ ఉంటాయి, మరి వాటికి అవ్వారో లేదో కూడా తెలియని విధంగా ఉంది. సో మీరు ఒక స్కూల్ లిస్ట్ రాసుకునేటప్పుడు ఆ స్కూల్ గురించి గూగుల్లో సెర్చ్ చేసి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనే విషయాన్ని తెలుసుకొని మాత్రమే ఆ స్కూల్కి ముందు మీరు లిస్ట్లో పెట్టుకోండి. ఓకేనా? సో అది మీకు ఒకవేళ స్కూల్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే అక్కడ క్లిక్ చేస్తారు. చూడండి ఇలా ఇక్కడ వస్తుంది కదా, ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకే, చూసారా మనకి ఇక్కడ అన్నీ స్టార్టింగే వచ్చింది. చూడండి, సైనిక్ స్కూల్ కల్కిరి అని వాడు ఇచ్చాడు. సో వెల్కమ్ టు సైనిక్ స్కూల్ కల్కిరి అని చెప్పేసి అంటే మనకి దాని గురించి మొత్తం ఓకే. సో మీకు ఏం కావాలి అది మొత్తం ఇక్కడ చూడండి, ప్రతిదీ కూడా ఇక్కడ క్లియర్గా వాడిస్తాడు. మనకి ఫీ స్ట్రక్చర్ కూడా ఇస్తాడు, స్కూల్ మ్యాగజైన్, స్కూల్ లొకేషన్ ఏంటి, ప్రతిదీ కూడా మీరు ఎలా చూసుకున్నట్టయితే స్కాలర్షిప్స్, క్యాండిడేట్స్, ఫీజు పేమెంట్స్ ఎస్ ఇక్కడ ఇచ్చారు. చూడండి, చూద్దాం ఒకసారి. ఓకే, మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఫీ స్ట్రక్చర్ ఫర్ న్యూ అడ్మిషన్ ఫర్ ద ఇయర్ 2025-26 అంటే ఇది ఎవరిదంటే లాస్ట్ టైం వెళ్ళినటువంటి పిల్లలది, ఐ మీన్ జాయిన్ ఎవరైతే అయ్యారో వాళ్ళ ఫీ స్ట్రక్చర్ అనమాట. ఓకేనా? ఇక్కడ మీరు క్లియర్ చూసుకోవచ్చు. అలా క్లిక్ చేస్తే ప్రతి సైనిక్ స్కూల్ ఫీ స్ట్రక్చర్ వస్తుందండి. సో మీరు చెక్ చేసుకోవాల్సింది ఫీ స్ట్రక్చర్ కూడా చూసుకోండి. కొన్ని స్కూల్స్కి బాగా ఎక్కువ ఉంటుంది, కొన్ని స్కూల్స్కి కొంచెం తక్కువగా ఉంటుంది. ఓకేనా? వేరియేషన్ కూడా ఉంటుంది ఫీ స్ట్రక్చర్కి. సో ఈ విషయాన్ని కూడా మీరు గమనించవచ్చు. ఓకే, చూడండి, ఫీజ్ పర్టికులర్స్ జనరల్ అంటే డిఫెన్స్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అంటే ఇక్కడ ఏంటంటే జనరల్ వాళ్ళకి, డిఫెన్స్ వాళ్ళకి, ఇక్కడ ఎస్టీ ఎస్టీ వాళ్ళకి ఉన్న ఫీ స్ట్రక్చర్ ఇది. క్లియర్? సో రెండు ఆల్మోస్ట్ ఒకలాగే ఉన్నాయి, బట్ ఎక్కడ తగ్గింది చూసారా? సెక్యూరిటీ డిపాజిట్ రిఫండబుల్. సో సెక్యూరిటీ డిపాజిట్ ఏముంది, ఇక్కడ 3000 ఉంది, ఇక్కడ 1500 రూపీస్ ఉంది. సో ఇది సో ఇక్కడ 1,19,000 ఉంది,
93 రూపీస్ ఉంది. సో మళ్ళీ ఇక్కడ అదర్ యాక్టివిటీస్ ఇవన్నీ కలిపితే మనం ఎంటైర్ పే చేయవలసింది ఎంత అంటే 1,95,000. ఓకే, సో జనరల్ కానీ డిఫెన్స్ వాళ్ళు కానీ అయితే 1,95,000 పే చేశారు లాస్ట్ టైము. సో అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 1,93,000. మన కలిగిరికి కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంది. సో దీనికి ఒక 5,000 ఎక్స్ట్రా యాడ్ అవుతున్నట్టుంది. ఓకేనా, సో ఇది మీరు చూసుకోవాలి. సో ప్రతి స్కూల్స్ కూడా ఇలా ఫీ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. సో ఆ ఫీ స్ట్రక్చర్ చూసుకొని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ విధంగా మీ అందరూ కూడా ప్రతి స్కూల్ది ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ఈ కౌన్సిలింగ్ అనేటటువంటిది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.